దేవుని నామమునకు స్తోత్రములు కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి రోజు అన్నమాట. ఏంటది తెలుసు అందరికీ? అన్నీ మనం తెలుసుకుంటాం. ఏంటది? ఏమని తెలుసుకుంటామంటే ఫ్రెండ్షిప్ డే, ఇంకా చెప్పండి, టీచర్స్ డే, ఇంకా బ్రదర్స్ డే, ఇంకా చాలా ఉంటాయి కదా డేలు. ఇవన్నీ తెలుసు కానీ పాస్టర్స్ డే తెలియకపోదు. తెలుసుకోవాలి కదండి. చూడండి, ఈరోజు ఒక ప్రత్యేకమైన పాస్టర్స్ డే అన్నమాట. అందును బట్టి మరి దేవుని సేవ చేస్తున్నటువంటి దైవజనులందరికీ దేవుని కృప తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే ఈరోజు మనం దేవుని వాక్యాన్ని కాపరి గురించి మనం ధ్యానం చేసుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రికలో దేవుని వాక్యం తెలియచేయబడద్ది. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 17వ వచనములో దేవుని వాక్యము మనకు తెలియచేయబడుచున్నది కదా. 13వ అధ్యాయము 15వ వచనములో మనం చూస్తే, పదిహేడవ వచనాన్ని, మీ పైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనుక, చదవండి, దుఃఖముతో కాక ఆనందముతో చేయునట్లు. ఏం చేయాలంట? దుఃఖముతో కాక ఆనందముతో చేయునట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికంట లోబడి ఉండేది? మీ పైన నాయకులుగా ఉన్నటువంటి వారు, అంటే నీ దైవజనునికి నువ్వు ఎల్లప్పుడూ కూడా ఎలా ఉండాలి అంటే లోబడి ఉండాలి. వారి మాట విని వారికి లోబడి ఉండేవారుగా ఉండాలని పౌలు భక్తుడు చక్కటి విషయాన్ని ఇక్కడ వ్రాస్తూ ఉంటున్నారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ స్థానిక సంఘ కాపరి అంటే దైవజనుని యొక్క గొప్పతనాన్ని నీవు తెలుసుకోవాలి. తెలుసుకున్నారా? మాకెందుకు తెలియదు, మా అయ్యగారి గురించి అంటారు. కానీ చాలా విషయాల్లో చాలామంది నిర్లక్ష్యంగా ఉంటారు, తెలుసుకోలేరు అసలు దైవజనుని గురించి. నా సంఘ కాపరి ఏంటి పరిస్థితి అని ఎవరు కూడా తెలుసుకోలేనటువంటి స్థితిలో చాలామంది ఉంటున్నారు. ఈరోజు దేవుని వాక్యంలో మనం చూస్తే ఏమని సెలవిస్తుందంటే, మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. ఎవరికి అప్పచెప్పాలి లెక్క కదా? మీ పైన ఉన్నటువంటి నాయకులు అంటే నీ దైవజనుడు నీ విషయంలో ఏం చేయాలంట? ఆయనకు అప్పగించినటువంటి వానికి లెక్క అప్పచెప్పాలంట. కాబట్టి వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము. దేవుని సన్నిధిలో దైవజనుణ్ణి దుఃఖపరుస్తూ మిమ్మలను కాచేటట్లుగా చేయకూడదంట. అందుకే దేవుని వాక్యం అంటుంది, వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఎలా చేయాలంట? ఎవరు చెప్తున్నారండి? మనం చెప్పుకుంటున్నాం ఈ మాటలు. భక్తుడు సెలవిస్తున్నాడు, దుఃఖముతో కాక ఎలా చేయాలి? ఆనందముతో చేయునట్లు వారి మాట వినండి. అంటే ఇప్పుడు దుఃఖముగా ఉండకుండా ఆనందముగా మిమ్మలను కాయాలి అంటే ఆయనకు ఆనందం ఎప్పుడు వస్తుంది? చదివాం కదా, ఎప్పుడు వస్తుంది? ఆయన మాట వినినప్పుడు మాత్రమే. అందుకని దుఃఖముతో కాకుండా ఆనందముతో చేయాలి అంటే ఆయన మాట విని వారికి మీరు లోబడి ఉండుడి. సేవకుడు అంటే ఏదో పిలిచినప్పుడు వచ్చి, చాలామంది ఆలోచన, చాలామంది యొక్క మనస్తత్వము ఏంటి ఎలాగూ అని మనం జ్ఞాపకం చేసుకుంటే, సేవకుడు అంటే ఏదో పిలిచినప్పుడు వచ్చి ప్రార్థన చేసి వెళ్ళిపోయేటువంటి ఒక కీలుబొమ్మ అనుకుంటారు. నేను ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలి. సేవకుడు అంటే నీ డ్యూటీ అదే కదా. ఆలోచన చాలామందికి ఉంటుంది ఇది.
చాలామంది హృదయాలలో ఎలాంటి ఆలోచన ఉంటుంది, సేవకుడంటే నేను ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలి, ప్రార్థన చేయాలి, అది ఆయన డ్యూటీ, ఇదే కదా ఆయన చేసేది అని అనుకుంటారు. అంటే నీ విషయంలో నువ్వు ఎలా ఆలోచిస్తున్నావు అంటే సేవకుడిని ఒక కీలుబొమ్మలాగా ఆలోచిస్తున్నావు. జ్ఞాపకం చేసుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన నీవు రమ్మనగానే వచ్చి ప్రార్థన చేసి వెళ్ళిపోయే కీలుబొమ్మ కాదండి. ఆయన పిలిచినటువంటి దేవుడు గొప్ప దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కొన్ని విషయాలలో చాలా విషయాలలో మనం జ్ఞాపకం చేసుకుంటాం. లోకల్ డిపార్ట్మెంటు, అలాగే గవర్నమెంట్ డిపార్ట్మెంటు కదా, కొన్ని డిపార్ట్మెంట్లు ఉంటున్నాయి కదా, ఉన్నాయా? చెప్పాలి. ఏంటి అందరు మౌనంగా ఉన్నారు? మాట్లాడండి. ఉన్నాయా? లోకల్ డిపార్ట్మెంటు, ఇంకా గవర్నమెంట్ డిపార్ట్మెంటు, సెంట్రల్ డిపార్ట్మెంటు ఉన్నాయా? లేవండి. ఇంటర్నేషనల్ డిపార్ట్మెంట్, అవునా? ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఇట్లా ఈ డిపార్ట్మెంట్లన్నిటినీ చూసి ఉంటాం మనం, అందరూ చూసి ఉంటారు కదా. చూడండి, కానీ వీటన్నిటిని చూసినా కానీ నువ్వు జ్ఞాపకం చేసుకో, దైవజనుడు వీటిని మించినటువంటి ఉన్నతమైనటువంటి కొలువులో ఉన్నాడు. హల్లెలూయా. మనం చాలా విషయాలలో ఏం చేస్తామంటే అలాంటి వారు మన మధ్యకు వచ్చినప్పుడు వారిని గౌరవించినట్లుగా, మన ఇంటికి వచ్చినప్పుడు వారిని గౌరవించినట్లుగా నీ దైవజనుడు నువ్వు గౌరవించలేవు. చాలా విషయాల్లో చూస్తూ ఉంటాం. వారి ఇంటికి వెళ్ళినప్పుడు వారికి ఇచ్చే గౌరవము ఘనత దైవజనునికి ఇవ్వరు, ప్రక్కన పెట్టేస్తూ ఉంటారు. వీళ్ళు మాకు బాగా తెలిసిన వాళ్ళు, లేదంటే వీళ్ళు బాగా పేరున్న వాళ్ళు, లేదంటే వీళ్ళు ఫలానా డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి వారు అని గొప్పలు చెప్పుకుంటూ వారికి గౌరవం ఇస్తూ ఉంటారు. కానీ సేవకుడికి మాత్రము గౌరవం అనేది ఇవ్వలేకపోతూ ఉంటున్నారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు జ్ఞాపకం చేసుకోండి, దైవజనుడు వీటన్నిటిని మించినటువంటి ఉన్నతమైన కొలువులో ఉన్నాడు. కానీ అదేంటో పై డిపార్ట్మెంట్ వారికి ఇచ్చినటువంటి గౌరవాన్ని కూడా సర్వోన్నతుడైన దేవుని ప్రతినిధికి మనము ఇవ్వలేకపోతున్నాం. మారాలి, మార్పు చెందాలి. ఎప్పుడైతే నీవు అలా గౌరవం ఇస్తావో అప్పుడే నీవు ఆయన మాట వింటావు. ఎప్పుడైతే ఆయన మాట వింటావో అప్పుడు ఆనందంతో పని చేస్తూ ఉంటారు. ఆనందంతో ఎప్పుడైతే పని చేస్తారో, ప్రార్థన చేస్తారో, ఆ ప్రార్థన నీ పట్ల ఫలిస్తూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, సేవకుడు అంటే దేవుని యొద్దకు నిన్ను నడిపించేవాడు. ఎక్కడికి నడిపిస్తున్నారు? సేవకుడు అంటే నిన్ను దేవుని యొద్దకు నడిపించేవాడు. కాబట్టి కొంతమంది సేవకులు వారానికి 3 సార్లు, లేదంటే 2 సార్లు, 4 సార్లు వారి యొక్క ఆరాధన క్రమములను బట్టి వారు ఏం చేస్తూ ఉంటారు అంటే మీ మధ్య నిలబడి మీకు దేవుని యొక్క మాటలు బోధిస్తూ ఉంటారు. అవునా? బోధిస్తూ ఉంటారు. అంటే అక్కడున్న సంఘ క్రమములను బట్టి 3 సార్లు కావచ్చు, 2 సార్లు కావచ్చు, 4 సార్లు, 10 సార్లు అయినా కావచ్చు. అలా వారు ఏం చేస్తారంటే మీ మధ్యలో ఉండి వారు బోధిస్తూ ఉంటారు. మీ కొరకు వేకువజామునే దేవుని యొద్ద వారు మొరపెడుతూ ఉంటారు, ప్రార్థన చేస్తారు. సంఘము క్షేమము కొరకు, సంఘ అభివృద్ధి కొరకు, సంఘ సమస్యల కొరకు, ప్రతి విషయంలో నశించిపోవచ్చున్న వారి కొరకు, బలహీనుల కొరకు వారు ఏం చేస్తారంటే వేకువజామునే లేచి దేవునికి వారు మొరపెడుచు ఉంటారు. చాలామంది నేను ఏమంటారంటే అలసిపోయాను. ఈ లోకంలో మనం చూస్తే వారి నోట నుంచి వచ్చేటువంటి మాట ఏంటంటే నేను అలసిపోయాను, ఈరోజు ఏం కావాలంట? హాలిడే కావాలి. ఈరోజు ఏం కావాలి? హాలిడే కావాలి. ఎందుకని అంటే వారు ఏమైపోయారంట? అలసిపోయారంట వారు. అందుకని వారికి ఇప్పుడు హాలిడే కావాలి. కానీ ఒక్క విషయం జ్ఞాపకం చేసుకోండి, ప్రతి డిపార్ట్మెంట్లో వారికి ప్రభుత్వము కొన్ని హాలిడేస్ ఇస్తూ ఉంటుంది. కొన్నిసార్లు ఏంటంటే వారు అలసిపోయామని చెప్పి ప్రత్యేకమైనటువంటి సెలవు దినాన్ని తీసుకుంటూ ఉంటారు. కానీ మనం జ్ఞాపకం చేసుకుంటే నీ దైవజనుడు మాత్రము అలసిపోకుండా నీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నమ్మాలి అది. ఆ విశ్వాసము, నమ్మకము నీ దైవజనుని మీద నీకు ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు నీవు ఆయన మాట వినటానికి ఇష్టపడుతూ ఉంటావు. హల్లెలూయా. చూడండి, ఒక చిన్న సామెత ఉంది కదా, ఏంటది? పక్కింటి పుల్లకూర ఎట్లా ఉంటుందంట?
రుచిగా ఉంటుందంట. చాలాసార్లు చెప్తూ ఉంటారు పాస్టర్ గారు. చాలామంది విషయాలలో ఎలా ఉంటుందంటే పక్కింటి పుల్లకూర రుచి అన్నట్టుగానే తమకు మేత పెడుతూ పోషిస్తూ కదా. జ్ఞాపకం చేసుకోండి, ఆ దేవునికి మనకిని మధ్యవర్తిగా ఉండి దేవుని యొద్దకు నిన్ను నడిపిస్తూ ఉన్నటువంటి తన దైవజనుని కంటే కూడా ఎక్కడో దూరాన ఉన్నటువంటి కొందరిని అభిమానిస్తూ వారిని ఆరాధిస్తూ ఉంటారు. లేరా అలాంటి వారు? ఉన్నారా? అంటే ఇప్పుడు నువ్వు ఎవరి మాట వినట్లేదు, నీ దైవజనుని మాట వింటలా. వింటే నీ దైవజనుడు నీ కోసం ఇక్కడ ప్రార్థన చేస్తుంటే ఎక్కడో ఉన్న వారిని నువ్వు ఎందుకు పరిగెత్తుకుంటూ ప్రయాసపడుతూ వారిని ఆరాధిస్తూ వారిని అభిమానిస్తూ వెళ్తూ ఉంటావు? నీ కాపరి మీద నీకేమి లేదు, ఇప్పుడు నమ్మకం లేదు, గౌరవం లేదు, ఆయన మాట నీవు వినే స్థితిలో లేవు. కాబట్టి నీ దైవజనుని నీవు దుఃఖపెడుతూ ఉంటావు చాలా విషయాలలో. జ్ఞాపకం చేసుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా. అలాగూ ఒకవేళ నీవు అభిమానిస్తూ ఎక్కడో దూరాన ఉన్న వారిని ఆరాధిస్తూ ఉంటే మార్పు చెందు. నేను మారు మనసు పొందాను, రక్షణ పొందాను, దేవుని నమ్ముకున్నాను, దేవుని సన్నిధిలో ఉంటున్నాను, నేను పరిచర్య చేస్తున్నాను, నేను దేవునికి ఇష్టంగా ఉంటున్నాను అంటారు. కానీ వారి మనస్సు మారదు, అసలు వారి హృదయం మారదు. మారటం అంటే మన పైరూపాన్ని మార్చుకోవటం కాదు. దేవుడు నీ అంతరంగాన్ని కోరుకుంటున్నాడు కానీ నీ రూపాన్ని కోరుకోవట్లేదు. ఎవరికి కావాలండి రూపము? ఇదేమైపోద్ది, చనిపోతే తీసుకెళ్ళి మట్టిలో పెడతారు. ఆ రూపం ఉంటుందా? అక్కడ ఉండదు. ఆత్మ మాత్రమే తీర్పులోనికి వెళుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి. ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని మనం చూసినట్లయితే ఈ విషయము నిజమైనటువంటి సంఘ కాపరికి చాలా బాధను కలిగిస్తుందని మీరు మర్చిపోవద్దు. నీవు చేసే క్రియలను బట్టి, నీ ప్రవర్తనను బట్టి నీ దైవజనునికి, నీకు బోధించేటువంటి నీ బోధకునికి చాలా బాధ నీ విషయములో కలిగిస్తూ ఉంటుంది. వాక్యములో మనం చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 15వ వచనములో మనం దేవుని వాక్యాన్ని చూసినట్లయితే, క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను తండ్రులు అనేకులు లేరు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు మీకు ఉపదేశకులు ఒకవేళ 10,000 మంది ఉండొచ్చు. అంటే ఏంటి? అంటే ఏంటండి చెప్పాలి? అంటే ఏంటి? నువ్వు టీవీ పెడితే ఆ రోజంతా చూస్తే 100 మంది రావచ్చు ఉపదేశించేవారు. లేదంటే నీ బంధువుల దగ్గర తెలిసిన పాస్టర్ గారులు, నీ స్నేహితుల దగ్గర తెలిసిన వారు, లేదంటే నీ అత్తగారింటి దగ్గర, పుట్టింటి దగ్గర ఇంకా నీకు తెలిసినటువంటి సేవకులు చాలామంది ఉండొచ్చు. ఉపదేశకులు ఎంతమంది ఉండొచ్చు? ఒకవేళ నీకు 10,000 మంది ఉండవచ్చు. కానీ తండ్రి ఒకే తండ్రితో ఉండాలా లేదా? ఉండాలా లేదండి? ఉండాలా? మీ నాన్న ఎవరు అంటే మా నాన్న ఎవరో నాకు తెలియదండి అంటే ఇప్పుడు ఏమిటి అర్థం? దానికి ఏంటండి అర్థం? ఎంత తప్పది? తప్పా కాదా? అలా అంటే అసలు ఎదుటివారిని ఒప్పుకుంటాం మనం? ఒప్పుకోం అసలు. అది చాలా తప్పు ఆ మాట. కాబట్టి దైవజనుని విషయంలో కూడా అంతే. అంటే మనందరికీ తెలిసిన భాషలో ఒకవేళ నీ తండ్రి కూడా, అంటే నీ ఆధ్యాత్మిక తండ్రి కూడా నాకు 10,000 మంది ఉన్నారు, 100 మంది ఉన్నారు అని అంటే నువ్వే తండ్రికి పుట్టావు? అవునా? పరిశీలన చేసుకోవాలి. దేవుడు మాట్లాడుచున్నాడు. పరిశీలన. శారీరక విషయాలు నేను తెలియచేయట్లేదు మీకు. ఆధ్యాత్మికంగా నీకు తండ్రి ఒక్కడే. ఆ తండ్రికి నీవు లోబడితే నీవు ధన్యుడవు, ధన్యురాలు. నీ తండ్రిని నువ్వు దుఃఖపెడితే, తల్లిదండ్రులను దుఃఖపెట్టువారు ఒకవేళ సన్మానించబడతారు, లేదంటే దీర్ఘాయుష్మంతులు అవుతారని ఉందా దేవుని వాక్యములో? ఎవరు దీర్ఘాయుష్మంతులు అవుతారంట? ఎవరైతే తల్లిదండ్రులను సన్మానిస్తారు. సన్మానించటం అంటే ఏంటి? ఇంట్లోనేమో అన్నం పెట్టుకోకుండా, ఇంట్లోనేమో పలకరించుకోకుండా, ఇంట్లో పట్టించుకోకుండా, 10 రోజులు మంచంలో ఉన్నా కానీ ఏమైంది అని అడక్కోకుండా 10 మందిని పిలిచి సన్మానం చేస్తే అదే సంతోషమా? కానే కాదు.
ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ తండ్రి మాట విను, అదే ఆయనకు సన్మానము. నీ తండ్రికి లోబడు, అదే ఆయనకు ఘనత. నా పిల్లలు ఇలా అని గౌరవముగా అదొక ఘనతగా చెప్పుకుంటారనమాట. కనుక తండ్రి ఒక్కడే అని ఎవ్వరు కూడా మర్చిపోవటానికి వీల్లేదు. తండ్రి ఒక్కరే, 10,000 మంది తండ్రులు ఉండరు. అంటే నీవు అలాగ వెళుచున్నావు అంటే నువ్వు ఏ తండ్రిని ఫాలో అవ్వాలో కూడా నీకు అర్థం కావట్లేదు. 2 పడవల మీద కాలేస్తున్నావని అర్థం. 2 పడవల మీద నువ్వు కాలేసి ప్రయాణం చేస్తే ఎవరికి నష్టం అండి? ఏ పడవకి నష్టం ఉండదు, ఏ తండ్రికి నష్టం ఉండదు. ఎవరికి నష్టం? ఎవరికండి? ఆ పడవలో ఎక్కిన వారికే నష్టం. నట్టేట మధ్యలో మునిగిపోతారు. ఏ మార్గంలో వెళ్ళాలో కూడా తెలియదు, ఎవరు సహాయము అందించరు. నీకు మంచి మాటలు చెప్పి ఒకవేళ పక్కింటి పుల్లకూర రుచి అన్నట్లుగా ఇప్పుడు ఉండొచ్చేమో, కానీ నీ ఆపత్కాలములో నీకు సహాయము చేయలేరు. మర్చిపోవద్దు ఇది. నీ తండ్రి మాత్రమే నీకు సహాయము చేస్తాడు. ఆయనే నిన్ను ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని వాడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు వాక్యము వినకపోయినా, ప్రార్థన చేయకపోయినా, సంఘానికి సరిగ్గా ఒకవేళ రాకపోయినా, తనను దూషించిన మిమ్మల్ని మాత్రము ప్రేమిస్తూనే ఉంటాడు. హల్లెలూయా. అవునా? దైవజనుణ్ణి చాలా విషయాలలో ఏం చేస్తారండి? మనకు తెలియని విషయమా? చాలా మాటలు అంటూ ఉంటారు. వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడతారు. అవసరమైతే వారి ఇష్టానుసారముగా ప్రవర్తిస్తూ అనేక రీతులుగా దుఃఖపెడుతూ ఉంటారు. కానీ తిరిగి మరలా మా ఇంటికి వచ్చి ప్రార్థన పెట్టు అంటే, నిన్ను ప్రేమిస్తున్నారు కాబట్టి మీ ఇంటికి వచ్చి, ఒకవేళ లోకానుసారముగా ఉంటే ఏమంటారు? ఏంటి అది పలకరిస్తే నేను పలకాలా? అది వాళ్ళ పిలవగానే వాళ్ళ ఇంటికి నేను వెళ్ళాలా? అవునా? జ్ఞాపకం చేసుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా. మన సంఘానికి రాకోకుండా అక్కడికక్కడికి తిరిగే వారి కోసం నేను ప్రార్థన చేయాలా? ఆ మనసు దైవజనునికి ఉండదు. ఎల్లప్పుడూ కూడా నిన్ను గద్దించేది, నీకు బుద్ధి చెప్పేది, నీతో మాట్లాడేది, నీకు ఉపదేశించేది దేనికోసము అంటే నువ్వు సరి అయిన మార్గములో నడవాలి, నీ తండ్రి మాట వినాలి, నీ తండ్రి నుంచి వచ్చే ఆశీర్వాదాలు నీకు పరిపూర్ణముగా రావాలి అని ఆశతో మాత్రమే నీతో మాట్లాడుచూ ఉంటారు. హల్లెలూయా. కాబట్టి మీరు ఒకవేళ చాలాసార్లు ప్రార్థన చేయకపోయినా, సంఘానికి రాకపోయినా, ఒకవేళ దైవజనుని దూషించినా మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటాడు. గద్దిస్తూ బుద్ధి చెప్పుచు మిమ్మల్ని సన్మార్గములో నడిపిస్తూనే ఉంటారు. వారే దైవజనులు. హల్లెలూయా. చూడండి, తనకి ఎన్ని శ్రమలున్నా కానీ దైవజనులకు శ్రమలు ఉండవా? ఉండవా? బలహీనతలు ఉండవా? బాధలు ఉండవా? అన్నీ ఉంటాయి. అందరూ మనుషులవే కదా. చూడండి, వారికి ఎన్ని బాధలున్నా, ఎన్ని బలహీనతలున్నా కానీ వారు ఏం చేస్తారు అంటే, ఎన్ని శ్రమలు ఉన్నా, ఒకవేళ ఎన్ని అప్పులున్నా, ఎన్ని నొప్పులున్నా కానీ నీ చిన్న శ్రమ కోసం మాత్రమే దేవుని దగ్గర ప్రార్థన చేస్తారు. నమ్మాలి అది. హల్లెలూయా. మీరు ఇన్ని సంవత్సరాల నుంచి వింటున్నారు. నేను విజ్ఞాపన ప్రార్థనలో నా కుటుంబం కోసం, నా బిడ్డల కోసం ఎప్పుడైనా ప్రార్థన చేస్తానా? ఏంటండి మాట్లాడరు? అనుమానమా? అంటే మీరు ప్రార్థన వింటలేదు. కొంతమంది అంటే మేము రాముగా అప్పటికి మాకేం తెలుసు కదా. ఎందుకని? ప్రార్థన అంతా అయిపోయినాక వచ్చేవారు ఉంటారు కదా. ఉదయం వచ్చిన వారు, మధ్యాహ్నం వచ్చిన వారు, సాయంత్రం వచ్చిన వారు కూడా కూలి పొందుకున్నారుగా, మనం కూడా పొందుకుంటాంగా అని మన ఆలోచన. అవునా? సమయమును సద్వినియోగం చేసుకో, అజ్ఞానుల వలె ఉండొద్దు, జాగ్రత్తగా ఉండు అని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నామంటే, ఉదయం వెళ్ళినోడికి అదే కూలి ఇచ్చాడు దేవుడు, సాయంత్రం వెళ్ళిన వాడికి కూడా ఇంకేంటి ఎప్పుడు వెళ్తే ఏమైంది అని మనం అనుకుంటాం. అన్ని కాలాలు, అన్ని సమయాలు నువ్వు అనుకున్నట్టుగా జరగవు. పరిశీలన చేసుకోండి, జ్ఞాపకం చేసుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా. నీ దైవజనునికి ఎన్ని శ్రమలున్నా, బాధలున్నా, అప్పులున్నా, ఒకవేళ ఆయన శరీరంలో నొప్పులున్నా కానీ నీ చిన్న శ్రమ కోసం దేవుని యొద్ద మొరపెట్టి నిన్ను బలపరుస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఆయనే నీ సేవకుడు. మిమ్మల్ని బలపరిచినటువంటి మీ సేవకుని మీరు మర్చిపోయినా మిమ్మల్ని మాత్రం మరవకుండా నిత్యము కూడా మీకోసం ఏం చేస్తాడు?
ప్రార్థనలు చేస్తూనే ఉంటారు. నిత్యము మీకోసం ప్రార్థన చేస్తూనే ఉంటారు. చూడండి, మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ దేవుని సన్నిధిలో మనం దేవుని వాక్యాన్ని చూసినట్లయితే సేవకుడు అంటే ఈ మధ్య కాలంలో అందరూ సేవకుల గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉంటున్నారు. సేవకులు అంటే ఏమంటున్నారు? ఈ మధ్యకాలంలో అందరూ సేవకుల గురించి మాట్లాడుతూ ఉంటున్నారు. ఎవరు మాట్లాడటం లేదు కదా అని నోటికి వచ్చినట్టు మాట్లాడి ఇష్టం వచ్చినట్లు వారు ఏం చేస్తారంటే వ్యవహరిస్తూ ఉంటారనమాట. సేవకుడు అంటే ఎవరో అసలు మీకు తెలుసా? జ్ఞాపకం చేసుకోండి. ఏదో మన ఊరు వచ్చి మన చర్చిలో పనిచేస్తూ మనం ఇచ్చేటువంటి కానుకలు తీసుకుని బ్రతుకుచున్నవారు అనేటువంటి అభిప్రాయం కలిగిన వారు లేకపోలేదు. కాబట్టి వారి ఆలోచన విధానము, వారి హృదయములో సేవకుని పట్ల ఎంత దుర్బలమైనటువంటి చిన్న చూపు ఉంటుందో జ్ఞాపకం చేసుకోండి. అసలు సేవకుడు అంటే ఎవరండి? సేవకుడు ఎవరు? ఇతరుల కోసము తన జీవితాన్ని ధారపోసేవాడు. వచ్చేనప్పటి నుంచి కూడా వెళ్ళేంత వరకు కూడా ఏం చేస్తారనమాట? వారి జీవితాన్ని ధారపోస్తూనే ఉంటారు. అతి తక్కువ సంపాదన ఉండగాని, జరుగుబాటు ఉండి లేకపోయినా కానీ వారు ఏం చేస్తారు? స్వార్థము లేకుండా వారికి ఉన్న దానిలోనే ఖర్చు పెడుతూ ఉంటారు. వాళ్ళే సేవకులు. దాచుకోవాలి, సంపాదించుకోవాలి, ఒకటికి ఇంకొకటి యాడ్ చేసుకోవాలనేది కాదు. ఇచ్చినది ఎంతైనా కానీ, ఇంకా ఎంత ఉన్నా కానీ ఖర్చు చేస్తూ దేవుని పని నేను చేశానా లేదా, దేవుడు నాకు అప్పగించిన పనిని నేను నమ్మకముగా చేయాలి, ఆ ఆలోచన కలిగి జీవించేవారే సేవకులు. ఖర్చు పెట్టగలిగిన వాడే సేవకుడు అనమాట. హల్లెలూయా. ఇతరుల కోసము ప్రార్థించేవారే సేవకులు. అందుకే మనకు నేను పోయిన వారం మీకు చెప్పాను, ఎంత వచ్చినాయి ఎంత తగ్గినాయి కూడా నేను చెప్పా. అంటే ఈ ఒక్క విషయాన్ని ఇప్పుడు ఒక వారం అయింది కాబట్టి తెలియజేస్తున్నాను. ఇట్లా ప్రతి విషయంలో ఆయన తనకున్న దాని నుంచి తీసి ఖర్చు చేస్తూనే ఉంటారు. అది మిమ్మల్ని అడిగి మీకు చెప్పి చేసేది కాదు. కానీ మీకు తెలియాలి కాబట్టి ప్రతి విషయము తెలియపరుస్తూ ఉంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగూ చేయాలని రూల్ ఏమన్నా ఉందా? చెప్పాలి. ఉందా? ఎంతవరకు వస్తే అంతవరకు చేసి ఆపేయచ్చు. ఖర్చు పెట్టి చేయాల్సినటువంటి రూలు అవసరం లేదు. కానీ దేవుడు మన మీద పెట్టినటువంటి భారాన్ని, మనకు అప్పగించిన పనిని మనం ఏం చేయాలి? అక్కడ ఉన్నా లేకపోయినా ఆ పని కోసం ప్రయాసపడి దానిని సంపూర్తి చేయాలి. హల్లెలూయా. అదే సేవకుని యొక్క ఆలోచన, భారమై ఉన్నదని నేను మీకు తెలియచేస్తూ ఉంటున్నాను. కనుక దేవుని దగ్గర తప్ప ఇతరుల దగ్గర ఎన్నడూ కూడా చెయ్యి చాపరు. వారికి కష్టాలు వస్తాయి, వ్యాధులు వస్తాయి, బాధలు వస్తాయి. నాకు ఈ బాధ వచ్చింది, లేదా నేను ఈ అప్పులో ఉన్నాను, ఈ బలహీనతలో ఉన్నాను, నాకు ఇంత అవసరము అని చెప్పి చెయ్యి ఎన్నడూ కూడా దేవుని సేవకుడు చాపడనమాట. కనుక ఇతరులు ఒకవేళ ఏ రీతిగా దుర్భాషలాడినా కానీ చేయి చేసుకున్న తిరిగి మరలా అలా చేసుకోవటానికి వారు ఇష్టపడరు. వారి మనసులో వేదన చెందటమే కానీ తిరిగి మరలా అలా మాట్లాడటానికి వారు ఇష్టపడరు అనమాట. ఏ విధమైన ధనాపేక్ష, స్వార్థాన్ని దరిచేరనివ్వనటువంటి వాడే దేవుని యొక్క సేవకుడై ఉన్నాడు. హల్లెలూయా. సేవకుడు కూడా ఒక మనిషి కదా? మనిషేనా? సేవకుడు కూడా ఒక మనిషే. కాబట్టి అతనికి ఆశలు, ఆలోచనలు ఉంటాయా? ఉండవండి? ఉంటాయి తప్పకుండా. ఆశలు, ఆలోచనలు ఉండవా? తన కుటుంబం నేను పడినటువంటి కష్టాలు అంటే ఆలోచన, ఆశ. ఏమైనా ఆలోచిస్తారంటే, నేను వచ్చిన దగ్గర నుంచి ఇన్ని కష్టాలు పడుతున్నాను, ఇన్ని నిందలు, అవమానాలు భరిస్తున్నాను కదా, ఇన్ని బాధలు పడుచున్నాను కదా, కాబట్టి నా కుటుంబము నేను పడినటువంటి కష్టాలు నా పిల్లలు పడకూడదు అనే ఆలోచన ఉంటుందా లేదా? తప్పకుండా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అయినా కానీ
ఆ ఆలోచనలు, ఆశలు ఉన్నా కానీ వాటన్నిటిని చంపుకొని, కోరికలను చంపుకొని, సంఘస్థులందరూ కూడా గొప్పవారై ఉన్నప్పటికీ కూడా వారి దగ్గర ఏది ఆశించని వాడు సేవకుడై ఉన్నాడు. ఎప్పుడైనా ఆశించారా? చెప్పాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలాసార్లు చాలా బాధల్లో ఉన్నాం మేము. బాబుకి యాక్సిడెంట్లు అయినప్పుడు కానీ, ఇంకా మాకు వచ్చిన బలహీనతల్లో కానీ, పాస్టర్ గారి కంటే ఆపరేషన్లు అయినాయి కదా, వాటి విషయంలో ఏదైనా అలాంటి విషయాలంటే మా కుటుంబ పరముగా వచ్చినటువంటి పరిస్థితులను బట్టి ఎప్పుడైనా నేను ఈ పరిస్థితిలో ఉన్నాను, నాకు ఇది అవసరమై ఉన్నది, మీ నుంచి నాకు సహాయం కావాలని ఎప్పుడైనా అడిగారా? ఎప్పుడూ అడగరు. ఎందుకని అంటే నేను నమ్మిన దేవుడు గొప్పవాడు. హల్లెలూయా. నన్ను పిలిచినవాడు నా చేయి విడిచిపెట్టడు. నాకు ఏది అవసరమో అది నాకు ఆయన ఇస్తాడు కాదండి, సమకూర్చాడు. హల్లెలూయా. మన దేవుడు మన పట్ల అన్ని సమకూర్చి జరిగిస్తూ ఉంటాడు. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇతరుల యొక్క అభివృద్ధిని అంగీకరించి ప్రోత్సహించేవాడే దైవజనుడు అని మీకు సెలవిస్తాను. తన జీవితం అంతా కూడా ఇతరుల కోసము, దేవుని కోసము బ్రతికేవాడు అనమాట. కనుక ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటే కొంతమంది ఏం చేస్తారంటే, మేము ఆస్తి పరులమని సేవకుని మీద ఏం చేస్తారంటే అజమాయిషి చేస్తూ ఉంటారు. మాకు ఈ లోకంలో ఆస్తి ఉంది, అంగు ఉంది, పదవులు ఉన్నాయి, లేదంటే హోదాలు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి అని చెప్పి వాటిని అడ్డుపట్టుకుని ఏం చేస్తారనమాట, సేవకుని మీద అజమాయిషి చేస్తారు. ఏంటది? ఎలా చేస్తూ ఉంటారండి? చెప్పాలి. సేవకుని మీద అజమాయిషి చేస్తూ తన మనసును ఏం చేస్తారంటే నొప్పిస్తూ ఉంటారు. అయినా కానీ సర్దుకుని పోతూ ముందుకు వెళ్ళిపోతారు, కానీ అక్కడ ఆగరన్నమాట. నేను చెప్పిన మాటే మీరు వినాలి, నా మాటే ఇక్కడ గెలవాలి, అజమాయిషి చేస్తూ ఉంటారు. నేనే ఇక్కడ అన్నిటికీ అన్నట్లుగా ఉంటారు. కానీ నీ జీవితంలో, నీ విషయంలో ఆయన దేవునికి ప్రార్థన చేస్తూ ముందుకు సాగిపోతాడు, కానీ అక్కడ ఆగరు. తిరిగి వారితో సమాధాన పడటానికే ఇష్టపడతారు. హల్లెలూయా. చాలా విషయాలలో అలాంటి దైవజనుడే మన దైవజనుడు. అలాంటి విషయాలలో అంత ఇబ్బందులు పెట్టినా కానీ వారితో సమాధాన పడుచు వెళ్ళాలని అనుకునేవారే దైవజనులు. మనుషులుగా మనకు కూడా బాధేస్తుంది, ఎందుకు అలా అని అనుకుంటాం, కానీ వారి ఆలోచన వేరు, వారి మనసు వేరు, వారి యొక్క నడిపింపు వేరుగా ఉంటుంది. కనుక దేవునికి లోబడి వారు ఏం చేస్తారంటే సమాధాన పడటానికి కూడా వెనుకాడరు అనమాట. వారు ముందుకి వెళ్ళిపోతూనే ఉంటారు. హల్లెలూయా. ఎవరికి వారు తమ కుటుంబం కోసం బ్రతికితే, సేవకుడు మాత్రం ప్రపంచంలో అందరూ దేవుణ్ణి తెలుసుకోవాలి, అందరూ కూడా ఎక్కడికి వెళ్ళాలనుకుంటారు, పరలోకము వెళ్ళాలి అని చెప్పి దేవుని పరిచర్య కోసము అందరి కోసం ఏం చేస్తారనమాట, ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేస్తూ ప్రయాసపడుచు ఉంటారు. హల్లెలూయా. తన కుటుంబ సౌఖ్యము కన్నా సంఘము యొక్క స్థితి ఆత్మీయంగా ఎదగాలి అనేటువంటి తపన కలిగి సేవకుడు జీవిస్తూ ఉంటారు. ఎవరు గౌరవించి మాట్లాడకపోయినా తాను మాత్రం ప్రేమగా గౌరవించి మాట్లాడుతూనే ఉంటారు. తమ జీవితంలో దేవుని చేత పిలువబడి ఏ విధమైన ఇతర సంపాదన లేకుండా కూడా, అంటే విశ్వాసులు ఇచ్చే కానుకలు తిరిగి ఒకవేళ మీకోసమే ఉపయోగించి మీ అభివృద్ధి కోసము కూడా కష్టపడేవారే సేవకులై ఉన్నారని మీకు తెలియజేస్తున్నాను. నేటి క్రైస్తవ సమాజంలో మనం చూస్తే సేవకులలో ఒకరు ఇద్దరు స్వార్థపరులు లేకపోలేదు. ఉన్నారు కాబట్టే ఒక తండ్రి పిల్లల్ని ఇంకొకరు లాక్కోవటానికి అంటే దత్తత తీసుకోవటానికి చూస్తున్నారు. దత్తత తీసుకుంటారు. ఎవరు తీసుకుంటారు దత్తత? ఎవరండి తీసుకునేది? చెప్పరేంటి అందరూ? వెనకోళ్ళు అసలు చెప్పట్లా. దత్తత ఎవరు తీసుకుంటారు? నీకు ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు ఇంకో పిల్లోడు కావాలని అనుకుంటావా? అనుకోవు. ఎవరు తీసుకునేది? పిల్లలు లేనివారు ఏం చేస్తారు? వాళ్ళ పిల్లలను, వీళ్ళ పిల్లలు, ఎవరొక్కళ్ళ పిల్లలను పెంచుకోవాలి అంటే వారిని దత్తత తీసుకోవాలి. అంటే నీవు కని పెంచటానికి నీకు ఆ శ్రమ అనేది, ఆ నొప్పులు అనేది, ఆ బాధ అనేది నీకు ఉండకూడదు.
మనం పెట్టని చెట్టు పెరగాలి, మొలవాలి, అది పెరగాలి, పెద్దదైపోవాలి, కాయలు కాయాలి, ఫలించాలి అని అనుకుంటూ ఉంటాం. అదే స్వార్థం. ఇలాంటి స్వార్థపరులు ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటే లేకపోలేదు అని నేను మీకు తెలియజేస్తున్నాను. స్వార్థపరులైనటువంటి వారికి వీళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే, కన్న తండ్రి అయితే ఏం చేస్తాడంటే బిడ్డల క్షేమము కొరకు గద్దిస్తూ ఉంటాడు, బుద్ధి చెప్పుచూ ఉంటాడు, బెత్తము వాడుతూ ఉంటాడు. హల్లెలూయా. ఎవరి కోసం? తన పిల్లల కోసం. తన కన్న పిల్లలు మార్గము తప్పిపోకూడదని, దేవునిలో నుంచి తొలగిపోకూడదని, అలాగే ఈ లోకములో అపవాది యొక్క ఉచ్చులోనికి చిక్కుబడకూడదని, అలాంటి స్థితిలో నీవు వెళ్ళిపోవచ్చున్నటువంటి సమయంలో నిన్ను గద్దిస్తూ ఉంటాడు, నీకు బుద్ధి చెప్తాడు, అవసరమైతే బెత్తం కూడా వాడుతూ ఉంటాడు. కానీ ఒకవేళ వారికి ఎలా ఉంటుందంటే, ఇదేంటి నన్ను గద్దించారు, నాకు బుద్ధి చెప్తున్నారు, బెత్తం వాడుతున్నారు అని నీకు కష్టం వేస్తుంది. ఒకవేళ ఎవరైనా కానీ నిన్ను దత్తత తీసుకునే తల్లిదండ్రులు ఉంటారు కదా, వాళ్ళు నిన్ను పొగిడి గౌరవించి నీకు సన్మానాలు చేసి కదా, అమ్మ నీ అంత ప్రార్థనా పరులు ఎవరూ లేరు, నీలాగా పాడేవారు ఎవరూ లేదు, నీ అంత విశ్వాసము ఎవరికీ లేదు, నీవు మాత్రము ఎంతో గొప్పదానివి అంటే ఇప్పుడు వీళ్ళు ఏమనుకుంటారండి? మా నాన్న అయితే ఎప్పుడు నన్ను కొడతానే ఉంటున్నాడు, తిడతానే ఉంటున్నాడు, అమ్మో ఆయన చూడు నన్ను ఎంతగా పొగిడాడో, ఎత్తుకోకూడని వయసు అయినా ఎత్తుకోటానికి కూడా అట్లాగే ఉన్నారు. ఇప్పుడు నన్ను ఎత్తుకోమంటే ఎత్తుకోగలరా? మా నాన్న లేరనుకోండి, చెప్తున్నా, ఎత్తుకోగలరా? ఎత్తుకోలేరు. కానీ వాళ్ళు ఏం చేస్తారు? ఎత్తుకోవటానికి కూడా ప్రయాసపడతారు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు వీళ్ళకి ఎవరి మీద ఉంటుంది? ఎవరి మీద ఉంటుందండి? స్వార్థపరుల మీద ఉంటుంది. హల్లెలూయా. కానీ నీ దైవజనుడైతే ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకుని, వాడు ఎత్తుకోవటం అంటే లేపి చంకనేసుకోవటం కాదు, నిన్ను సన్మార్గములో నడిపించేవాడే. హల్లెలూయా, హల్లెలూయా. అయితే సేవకులందరూ కూడా మోసకాళ్ళు కానే కాదండి. ఆ మనసు, ఆ దృష్టి మీలో ఎవ్వరికి రానియొద్దు. ఎవరి తీర్పు వారిదే. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, సేవకులందరూ కూడా నయవంచుకులు కానే కాదు, సేవకులందరూ కూడా ద్రోహులు కానే కాదు, సేవకులందరూ కూడా దోచుకునేవారు కూడా కానే కాదు. జ్ఞాపకం చేసుకోండి, మనమే చూస్తూ ఉంటున్నాం. కాబట్టి మన ఆలోచనల్లో అందరినీ ఒకేలాగా మనం తప్పు పట్టడానికి వీల్లేదు. ఎక్కడో ఒకరు ఇద్దరు ఉంటారు. వారి యొక్క ఉచ్చులో పడకుండా మిమ్మల్ని మీరేం చేయాలి? జాగ్రత్త పడుతూ ఉండాలి. అయినా అందరికీ సేవకుడంటే, అయినా కానీ అందరికీ సేవకుడంటే అంటే చిన్న చూపే. అవునా? అందరికీ సేవకుడంటే ఎలా ఉంటుంది? చిన్న చూపే. ఎందుకంటే ఇది ఒక ప్రభుత్వ ఉద్యోగం కాదు కదా. అర్థమైంది మీకు? ఇది ప్రభుత్వ ఉద్యోగం కాదు, నెల నెల లక్షలు జీతం వచ్చేటువంటిది కాదనమాట. అలాగే పేరు హోదా ఉండదు, ఆస్తిపాస్తులు ఉండవు, కుటుంబ భవిష్యత్తుకి ఒక భరోసా అనేది ఉండదు. మీరు జ్ఞాపకం చేసుకోండి, గవర్నమెంట్ ఉద్యోగం చేసి అది చిన్నదే కావచ్చు పెద్దదే కావచ్చు, రిటైర్మెంట్ అయిన తర్వాత మీకేంటి భరోసా? అవునా? పెన్షన్ వస్తుంది, భరోసా. నా పిల్లలు నన్ను చూడకపోయినా నా వృద్ధాప్యములో నాకు ఈ తోడుంది, ఈ సహాయం ఉంది, ఈ ఆధారం ఉంది, ఒక భరోసా. దైవజనునికి ఆ భరోసా లేదు. ఆయన ఓపిక ఉన్నంత వరకు కూడా నీ కోసము ప్రయాసపడుతూనే ఉంటారు, ప్రార్థన చేస్తూనే ఉంటారు. కానీ నేను రిటైర్మెంట్ అయిన తర్వాత నాకు ఈ విధమైనటువంటి సహాయం ఉంది అనేటువంటి భరోసా ఈ లోకములో లేదు అని మీరు జ్ఞాపకం చేసుకోండి అని అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ అది వారి యొక్క బలహీనతే. లేదు, కానీ మనం జ్ఞాపకం చేసుకుంటే మీరు ఏమైనా సరే అనుకోండి, ఒక్క విషయం వినండి, చావైనా బ్రతుకైనా కూడా దైవజనునికి ఎవరంటే దేవుడే మా ఆస్తి. హల్లెలూయా, హల్లెలూయా.
ఈ లోకములో మేడలు మిద్దులు లేకపోవచ్చు, హోదాలు లేకపోవచ్చు, పేరులు ప్రఖ్యాతులు లేకపోవచ్చు, లేదంటే ఈ లోకములో ఏదీ లేకపోవచ్చు, కానీ మేము నమ్మినటువంటి దేవుడే మా ఆస్తి అయి ఉన్నాడు. హల్లెలూయా. ఆయనకు మించిన ఆస్తి ఏదన్నా ఉందా? ఈ లోకములో నీవు ఏది పొందుకోవాలన్నా ఎక్కడి నుంచి రావాలి? ఆయన యొద్ద నుంచే. ఏది కలగాలన్నా ఆయన వల్లనే. కాబట్టి ఆయనే మా ఆస్తి అయినప్పుడు మాకేం తక్కువండి? ఇంకా అదే నిరీక్షణ, అదే విశ్వాసమై ఉన్నది. హల్లెలూయా. దేవుడే మా ఉద్యోగం, దేవుడే మా కాపరి, దేవుడే మా ఐశ్వర్యం, దేవుడే మా జీవితము, దేవుడే మా హోదా అయి ఉన్నది. అంతకు మించిన హోదా కానీ, ఆస్తి కానీ, ఐశ్వర్యము కానీ కదా, ఈ లోకములో అంతకు మించినటువంటి కాపరి కానీ ఎక్కడ ఎవ్వరికి ఉండరు అని చెప్పి మీరు జ్ఞాపకం చేసుకోండి. దేవుడే మాకు తోడుగా ఉండి, ఆయనే మాకు భరోసాగా ఉండి మమ్మలను ఆదరిస్తూ బలపరుస్తూ నడిపిస్తున్నటువంటి దేవుడై ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దైవజనుడంటే చాలా తేలికగా ఉంటుంది. అలాంటి ఆలోచనలు అలాంటివి మనలో ఉండటానికి వీల్లేదు. ప్రాణము ఉన్నా ప్రాణం పోయినా ఆయన కోసమే బ్రతుకుతాము, ఆయన కోసమే మేము చనిపోతాం. బ్రతికి ఉన్నంత కాలము, చనిపోయేంత వరకు కూడా దేవుని పనిలోనే సాగుతాము. చివరికి దేవుని కోసమే చనిపోతూ ఉంటాం. కనుక ఇలాంటి ఈ సేవకుడిని, దైవజనుడిని, నీ ఆత్మీయ తండ్రిని నువ్వెన్నడూ కూడా చిన్న చూపు చూడొద్దు, దుఃఖపరచవద్దు. దేవుని వాక్యం, మూలవాక్యంలో ఏం చదువుకున్నాం? చెప్పాలి, మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారి విషయంలో నీవు తక్కువగా ఆలోచించవద్దు. ఆత్మలను ఎందుకు కాయుచున్నారు అంటే దేవుడు ఒక పని అప్పగించారు. దేశాంతరము వెళ్ళిపోతూ 3 వ్యక్తులను పిలిచి ఏం చేశాడండి? 3 వ్యక్తులను పిలిచి ఆయన దగ్గర ఉన్నటువంటి ఆస్తిని వారికి అప్పగించాడు. అయ్యా, నేను ఎక్కడి నుంచి వెళుతున్నాను, నేను దేశాంతరము వెళ్ళుచున్నాను, కానీ నేను తిరిగి వస్తాను. ఏమంటున్నాడు? కానీ నేను తిరిగి వస్తాను, తిరిగి వచ్చినప్పుడు మీరు నాకు లెక్క అప్పచెప్పాలి అని చెప్పి ఒకడికి 5 తలాంతులు, ఒకడికి 2 తలాంతులు, ఒకడికి 1 తలాంతు దేవుడు అంటే వారి యొక్క సామర్థ్యము చొప్పున వారికి దేవుడు అప్పగించి ఏం చేశాడంట? వెళ్ళిపోయాడంట. మా పని కూడా అదే. అందుకే దేవుని వాక్యములో మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వచ్చాడా? దేశాంతరం వెళ్ళిన ఆయన వచ్చాడు. ఎవరైతే దైవజనులను దుఃఖపరచవద్దు, అలాగే ఆనందముతోనే ఆయనకు మనం సపోర్ట్గా ఉండి ముందుకు సాగినట్లుగా చేయాలంటే ఆయన మాట వినాలి కాబట్టి అని ఎవరైతే ఆయన మాట వింటున్నారో వారు ఏం చేశారండి? అలాంటి వారు 5 తీసుకున్నవారు ఏం చేశారు? 5కు 5 సంపాదించాడు. 2 తీసుకున్నవాడు 2కు 2 సంపాదించాడు. కానీ ఒకడున్నాడంట. అందుకింద చెప్పాను కదా, ఏంటది? అందరూ ఉండరు, ఎక్కడో 1-2 మాత్రమే ఉంటారు. దేవునికి వ్యతిరేకమైన ఆలోచన కలిగి వారి స్వార్థంతో కూడినటువంటి స్వప్రయోజనము కొరకు ప్రయాసపడేవారు 1-2 ఉంటారు. చూడండి, అలాంటి వాడే ఈ 1 అన్నమాట. 1 దేనారమే అప్పచెప్పారు దేవుడు. అందుకే ఆ 1 దేనారాన్ని ఏం చేశాడంట? అమ్మో, ఇచ్చెళ్ళిన ఆయన సామాన్యుడు కాదు, కఠినుడు. ఎలాంటి వాడంట? ఇచ్చెళ్ళిన ఆయన సామాన్యుడు కాదు, ఆయన కఠినుడు. వచ్చి మరలా వడ్డీతో సహా వసూలు చేస్తాడు. ఎందుకు వచ్చిన మేళము? ఇది తీసుకెళ్ళి నేను ఏదన్నా వ్యాపారంలో పెట్టాను అనుకో, నష్టం వచ్చిందంటే ఆయన ఒకవేళ సడన్గా అకస్మాత్తుగా వచ్చేసి నా దేనారం నాకు ఇటివ్వు అని అంటే నేను ఎక్కడ తెచ్చేవను? ఎంత దుర్మార్గమైన ఆలోచన! అవునా? ఆ ఆలోచనతోనంట ఏం చేశాడు? భూమిలో పాతి పెట్టేశాడంట. వచ్చి ఎప్పుడు అడిగితే అప్పుడు దాన్ని గబాలను తీసి ఇచ్చేద్దామని ఏం చేశాడండి? భూమిలో పాతి పెట్టాడంట. వెళ్ళిన ఆయన పని చూసుకున్నాడు,
పని అయిపోయింది. అందుకే నేను ఎప్పుడు వస్తానో నాకే తెలియదు అంటున్నాడు. నేను ఎప్పుడు వస్తానో నాకు తెలీదు. ఉదయం వస్తానో, మధ్యాహ్నం వస్తానో, అర్ధరాత్రులు వస్తానో, ఏ గడియలో వస్తానో తెలీదు. అట్లాగే వచ్చాడంట. అకస్మాత్తుగా వచ్చి అబ్బాయి రండి అని అన్నాడంట. ఎవరిని? ధ్యానారములు తీసుకున్న వారిని పిలిచాడంట. పిలిచినప్పుడు మొదటివాడు 5 తీసుకున్నవాడు సంతోషముతో, ఆనందముతో కదా లెక్క అప్పచెప్పాలి కదా. ఈ లెక్క అప్పచెప్పవలసినటువంటి వారి వలె మీ ఆత్మలను కాయుచున్నాడు కదా. వారు దుఃఖముతో ఆ పని చేసిన యెడల అది మీకు నిష్ప్రయోజనం. కానీ ఎలా చేయాలి? ఆనందముతో, దుఃఖముతో కాక ఆనందముతో చేయునట్లు వారి మాట వినండి, వారికి లోబడండి. కాబట్టి ఇప్పుడు ఆనందముతో, సంతోషముతో ఈయనేం చేశాడు? అయ్యా నువ్వు నాకు 5 ఇచ్చావు కదా, నేను ఆనందముతో మీకు అప్పచెప్తున్నాను. 5కు 5 సంపాదించాను. వెరీ గుడ్ అంటున్నాడంట. బలా నమ్మకమైన మంచి దాసుడా, హల్లెలూయా. అవునా? మాకు కూడా ఉంటుందిగా. అదేనంట ఇది. అర్థమైంది కదా. 2కు 2 సంపాదించాడు. వాడు కూడా సంతోషంతో ఇచ్చాడు. కానీ 3వ వాడు వచ్చి అంటున్నాడు, నువ్వు ఇలాంటి వాడివని నాకు తెలుసు, నువ్వు ఎప్పుడు వస్తావో తెలియదు కదా, ఎప్పుడొచ్చి గబాళ్ళు అడుగుతావో తెలియదు కదా, నువ్వు కఠినంగా ఉంటావు, ఈ రోజు లేవు రేపు ఇస్తానంటే నీవు ఒప్పుకోవు కదా, కాబట్టి నీ గురించి నాకు అంతా తెలుసు, అందుకే నేను దానిని తీసుకెళ్ళి భూమిలో పాతి పెట్టాను అని దాన్ని తీసుకొచ్చేస్తున్నాడంట. అలాంటి సేవకుడుగా ఉండటానికి వీళ్ళే. దేవుడు అలాంటి వారిని కోరుకోవట్లేదు. దేవుని దగ్గర ఎప్పుడైనా సరే లెక్క అప్పచెప్పాలి. నీకు అప్పగించిన ఆత్మల భారమ విషయంలో నువ్వెంతవరకు పనిచేశావు? నీకు అప్పగించిన ఆత్మలను నువ్వు ఎంతవరకు దేవుని యొద్దకు నడిపించావు? ఎంతవరకు వారికి నీవు ఉపదేశించావు? వారికి బుద్ధి చెప్పావు? దేవుడు అడుగుతాడు. ఆయనకి లెక్క అప్పచెప్పాలి. కాబట్టి అప్పచెప్పాలి అంటే ఇక్కడ దుఃఖముతో చేసేటట్లుగా చేయొద్దు. మీరు సేవకుణ్ణి ఆనందముతో చేసినట్లుగా మీరు సపోర్ట్ చేయాలి. హల్లెలూయా. సంఘం అంటే అది. అందుకని మనమందరం కూడా దేవునితో ఏకమై ఉండాలంట. మన తండ్రి ఆయన తండ్రితో ఏకమై ఉన్నాడు. ఏకమై ఉన్నాడు కాబట్టి అంత భారమైనటువంటి ఆ సిలువ భారాన్ని ఆయన భరించి ఏం చేశాడు? ఆయన ఆ సిలువ మరణాన్ని పొంది ఉన్నారు. తండ్రి విడిచిపెట్టేస్తే ఆ ఒక్క గడియలో అంటున్నారు, తండ్రి నా చేయి నీవు ఎలా విడిచిపెట్టావయ్యా? తండ్రి మన చేయి విడిచిపెడితే మనం ఏమైపోతామో. ఆయన తండ్రితో ఆయన ఏకమై ఉన్నలాగున మన తండ్రితో మనం ఏమవ్వాలి? ఏకమై ఉండాలి. నీ తండ్రితో మీరు ఏకమై ఉండాలి. అదే దేవునికి ఇష్టమైనటువంటి ఆ విధానమై ఉన్నదని, అదే దేవునికి ఇష్టమైనటువంటి ఆ సంఘమై ఉండాలని చెప్పి ప్రభుపేట నేను మీ అందరికీ మనవి చేస్తూ దేవుడి చిన్న వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరూ మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ఈ ఉదయకాల సమయంలో ప్రభువు కొన్ని విషయాలు మనకు తెలియచేసి ఉన్నారు. మనతో సేవకుడు గురించి మాట్లాడి ఉన్నారు. నిజంగా మరి దేవుని మాటలు విన్న తరువాత సేవకుని విషయంలో నీ ఆలోచన ఎలా ఉంది? సేవకుని విషయంలో నీ ప్రవర్తన ఎలా ఉంది? సేవకుని విషయంలో నీ ఒకవేళ ప్రవర్తన, క్రియలు, ఆలోచనలు ఎలా ఉన్నవో ఒకసారి పరిశీలన చేసుకో. దుఃఖపరిచేవిగా ఉన్నవా? లేదంటే చిన్న చూపు చూస్తున్నావా? లేదంటే నా తండ్రి నన్ను మంచి మార్గంలో నడిపించటానికే ఆయన చేయి నాకు అందిస్తున్నాడు, నేను ఆయన చేయి పట్టుకుని నడవాలి అని ఇష్టపడుచున్నావా? త్రోసివేస్తున్నావా? పరిశీలన చేసుకో. ఏది చేసినా నీకే నష్టము కానీ సేవకుడికి నష్టము లేదు. అదొక్కటి జ్ఞాపకం చేసుకోండి. ఉదయకాల సమయంలో సేవకుడు నష్టపోడు. నీవు ఒకవేళ మార్గము తొలగిపోతే నీకు బుద్ధి చెప్తారు, ఉపదేశిస్తారు, బోధిస్తారు, క్రమంలోనికి నడిపించడానికి ఆయన ప్రయాసపడతారు. అంతేకాని నీవు నడవనప్పుడు నీ చేయి విడిచిపెడితే నువ్వు మునిగిపోతావు. జ్ఞాపకం చేసుకో. దేవునికి లోబడినట్లుగా నీ సేవకునికి కూడా నీవు లోబడి జీవించు. దేవుని కృపను నీవు పొందుకుంటావు. ప్రేమ కలిగిన తండ్రి,
కృపగలిగిన మా దేవ, మా రక్షకుడా, మీ పరిశుద్ధమైన నామమునకు లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు, వందనాలు తెలియజేస్తున్నాను ప్రభువా. అయ్యా, మీ ఉచితమైన కృపను బట్టి, ప్రేమను బట్టి ఈ ఉదయకాల సమయంలో అయ్యా మీ దివ్యమైనటువంటి వాక్కుల ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మలను హెచ్చరించి ఉన్నారు. మీకు వందనాలు. విత్తబడిన ప్రతి విత్తనము కూడా బిడ్డల హృదయాలలో నూరంతలుగా ఫలింపబడటానికి మీ సహాయము దయచేయండి. అయ్యా, విన్న వాక్యాన్ని విడిచిపెట్టకనైనా, నిర్లక్ష్యము పెట్టకనా ప్రభువా. అయ్యా, పెడచెవిని పెట్టకనైనా, ఎందుకంటే మీ వాక్యము చదువు వారును, వినువారును, గైకొనువారును ధన్యులు అంటున్నావు కనుక ధన్యులుగా అయ్యా మా జీవితాలలో మీ ఎదుట మేము నిలబడాలి అంటే మీ వాక్యాన్ని మేము అంగీకరించి వాక్యానుసారముగా జీవించాలి. ఆ విషయంలో ప్రభువా సేవకుని యొక్క మాట విని నాయనా లోబడి జీవించే విధానము నాకు కావాలి అని ప్రతి ఒక్కరికి ఒక మంచి ఆలోచన కలుగు చేసి అందరూ ఏకమై ఉండినైనా అయ్యా పరలోక రాజ్యము కొరకు ప్రయాసపడుచు నశించిపోవచ్చున్న ఆత్మల విషయంలోనైనా భారము కలిగిన ప్రభు ముందుకు సాగిపోవటానికి మీ సహాయం అందించమని, మీరే మహిమ ఘనత ప్రభావములు పొందమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థనా మనవలు అడిగి వేడుకుని పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్.